బంగారం లేదా వెండి కొనేటప్పుడు దానిని జ్యువెలర్ షాపు వారు ఒక గులాబీ రంగు కాగితంలో చుట్టి ఇవ్వడాన్ని గమనించే ఉంటారు. ఆ రంగు కాగితంలో ఎందుకు పెట్టి ఇస్తారు? దీని వెనుక కారణం ఏంటో మీకు తెలుసా? దానికి గల కారణాలను వనపర్తి బంగారు వ్యాపారస్తుడు ఆల్తాఫ్ గారిని అడిగి తెలుసుకుందాం. పెద్ద పెద్ద జ్యువెలర్ షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ బంగారం వెండి కొనుగోలు చేసినప్పుడు ఆ జ్యువెలర్ని ఆకర్షణీయంగా కనిపించే బాక్సుల్లో పెట్టి మనకు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఏది కొన్నా గులాబీ రంగు పేపర్లో చుట్టి మరీ ఇచ్చేవారు. ఇప్పటికీ కొన్ని చిన్న జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇలానే ఇస్తూ ఉంటారు. పింక్ కలర్ పేపర్ని ఎందుకు వాడతారు అనే అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ సాంప్రదాయం వెనుక కారణం ఉంది. పింక్ పేపర్లో బంగారం వెండి ఆభరణాలు చుట్టడం కొత్త విషయం ఏమీ కాదు. ఈ ఆచారం చాలా సంవత్సరాలుగా ఉంది. కాశ్మీర్ నుంచి భారతదేశంలోని కన్యాకుమారి వరకు విలువైన వస్తువులను ఇతర వస్తువుల నుంచి వేరు చేసి జాగ్రత్తగా నిల్వ చేయడానికి గులాబీ రంగు కాగితం ఉపయోగించారు. ఏదైనా వస్తువును పింక్ కలర్ పేపర్ పెడితే అది చాలా ప్రత్యేకమైనది, విలువైనది నమ్మేవారు. మనం బంగారు వెండి ఆభరణాలు ఎంతో ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తాం. అవి కొన్న కొద్ది రోజులకి రంగు పోయినట్లు లేదా నల్లగా మారినట్లు కనిపిస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే ఈ పింకు కాగితంలో వాటిని చుట్టి ఉంచితే వాటి మెరుగు తగ్గదు. ముఖ్యంగా వెండి ఆభరణాలకు అయితే మెరుపును మరింత పెంచుతుంది. ఈ గులాబీ రంగుకు బదులు వేరే రంగు పేపర్లు వాడితే పెద్దగా ప్రయోజనం ఉండదని ఆల్తాఫ్ గారు తెలిపారు. గోల్డ్ అనేది పాలిష్ డల్ కాకుండా ఈ పేపర్ వాడతాం. అలాగే వేరే పేపర్లో పెడితే ఐటమ్ అనేది పాలిష్ అనేది సరిగా కనిపించదు, ఐటమ్ అనేది సరిగా ఉండదు. దీనిలో పెడితే ఏమవుతుందంటే మనకు ఐటమ్ మంచిగా ఉంటుంది, అలాగే పాలిష్ కూడా డల్ కాదు, పూత కూడా మంచిగా ఉంటుంది.